ఐస్ క్రీమ్ కొని అంటే కొని నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయినటువంటి గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. గోల్కొండ కోటకి ముందుగానే 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫతే దర్వాజాని నిర్మించారనమాట. ఎందుకంటే అప్పట్లో శత్రువులు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఈ దిగువ భాగాన ఉన్నవారు ఎవరైనా క్లాప్స్ కొట్టినట్టయితే కోట పైన ఉన్నటువంటి వ్యక్తులకు వినిపిస్తుంది అనమాట. తమని తాము రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసింది ఈ ఫతే దర్వాజా. ఇక్కడ నుంచి మనం గోల్కొండ కోటకు వెళ్ళాలి. ఇప్పుడు మనం గోల్కొండ కోట దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఇది గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళేటటువంటి దారి. చూసారు కదా, గోల్కొండ ఫోర్ట్ వచ్చేసింది. ఇదే అనమాట మన గోల్కొండ కోట. ఇది ఎంట్రీ అనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇప్పుడు మనం గోల్కొండ కోట లోపలికి వెళ్దాం, పదండి. గోల్కొండ కోట లోపలికి వచ్చేసి గోల్కొండ కోట లోపలికి రాగానే రైట్ సైడ్ లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇప్పుడు టికెట్స్ తీసుకురావడం కోసం. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్స్ తీసుకుని వస్తున్నారు. టికెట్ ప్రైసెస్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి కోసం ఏమైనా పెద్ద కెమెరాలు అయితే తీసుకువెళ్ళినట్టయితే దానికి కూడా అంతే 25 రూపీస్ అనమాట. మేమైతే టికెట్స్ తీసుకున్నాము. లోపల వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. టికెట్ దగ్గర వెరిఫై చేస్తున్నారు, అన్ని చెక్ చేస్తున్నారు. అంతా డిజిటల్ ఇండియా వచ్చింది కదా, అందుకు ఆయన కూడా సెల్ ఫోన్ లోనే స్కాన్ చేస్తున్నారు. గోల్కొండ కోటలో చిన్న పిల్లలకి టికెట్ లేదు, ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే ఉంది. టికెట్స్ అయితే స్కాన్ చేసి ఇచ్చేసారు. ఇంకా మేము అందరం కలిసి లోపలికి వెళ్తున్నాం. చూడండి, మిన్నమ్మ లోపలికి రాగా లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుతుంది. కోట లోపల అత్యంత ఆకర్షణీయమైన భవనాలలో ఇది ఒకటి. ఇది 3 అంతస్తుల భవనం. ప్రతి అంతస్తులో వివిధ పరిమాణాలలో మూసిన మరియు తెరిచిన తోరణ ద్వారాలను కలిగి ఉన్నది. ప్రతి అంతస్తు 7 తోరణ ద్వారాలతో తీర్చిదిద్దబడింది. ఈ భవనంలో నిల్వ చేయబడిన అగ్నిమాపక సామాగ్రి దీనిని ఆయుధ భాండాగారంగా వినియోగించినట్లు తెలియజేస్తుంది. హిస్టరీతో బోర్ కొట్టిస్తున్నా అనుకున్నారా? అలా ఏం లేదు, కాకపోతే కొంచెం తెలియాలి కదా, అందుకనే చెప్పాను. ఇక మన వీడియోని అయితే చూసేయండి. ఎర్రటెండలో కోటపైకి ఎక్కుతున్నాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, గంప కాదు గంప, గంపలో పడిపో. ఎందులో పడతాం విన్నమ్మ? హాయ్ చెప్పక్క. అంత పైకి ఎక్కొచ్చాక వాటర్ అయితే కదా, అందుకోసమే వాటర్ పట్టుకొని వాటర్ తాగుతున్నాం. నెక్స్ట్ అంటే రెడ్ ఫోర్ట్ కి పోదాం. ఎక్కడ పోదాం? రెడ్ ఫోర్ట్. దాని తర్వాత ఇంకే ఫోటో ఉంది? ఫుట్పాత్ ఉంది. ఫుట్పాత్ కాదు, ఫోర్ట్. ఫోర్ట్ అంటే కొండ. కొండ అదే కోట. కోట. వాటర్ ట్యాంక్స్ అయితే మధ్య మధ్యలో ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద కోటను ఎక్కాలంటే స్ట్రెంత్ కావాలి కదా, అందుకే మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఎక్కేసాము. 3 చేసాం ఫ్రెండ్స్. బరువు
డాడీ ఇద్దరికి టెంట్ అమ్మకు కూడా తీసుకో. ఇంకొకటి మమ్మీకి. ప్రసాదం తినడానికి కదా కదా కనిపెట్టలేదమ్మా. గుళ్ళో ప్రసాదం పెట్టారా? ఎందుకు అడిగినా? ఎందుకు ఏం చెప్పారు? లేదు. ఎందుకంట? ఎవరు చేయలేదంట. ఆకలి అవుతుందా? అమ్మ ఏం తేయలే. ఐస్ క్రీమ్ కొని అంటే కొని. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. డాడీని అడుగు. డాడీని కూడా దేవుణ్ణి అడుక్కొని ఏమని చెప్పు. ఎందుకు అవుతున్నారా? అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కోట పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంది. స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. అందరూ స్టెప్స్ నుంచి దిగుతుంటే మిన్నమ్మ మాత్రం స్పెషల్ కదా, చూడండి ఎటు నుంచి దిగుతుందో. నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం.
వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా ఆడుకో విజిలేస్తుండు ఓరక్షణ లేస్తుండు No, 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 no. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గోల్కొండ కోటలో ఎలా అల్లరి చేశారో పిల్లలు. మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా మీరు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్కొండ కోట వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.